దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. భారతీయులు గణపతికి ఇచ్చే ప్రాధాన్యం ఎప్పటికీ ప్రత్యేకమే. కాణిపాక వినాయకుడి గురించి తెలియని వారు ఉండరు. అక్కడ గణపయ్య విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందనే విశ్వాసం ఉంది. అలాంటి విశేషమే కేరళలోనూ ఉందని మీకు తెలుసా? అవును. కసర్గఢ్ సమీపంలోని మధుర్ మహాగణపతి ఆలయం కూడా అదే రీతిగా అద్భుతాలు సృష్టిస్తోందని చెబుతారు. ప్రకృతి ఒడిలోని కేరళలో ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ మధుర్ మహాగణపతి ఆలయం మాత్రం అందులో అగ్రగణ్యంగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ ఆలయ మూల విరాట్ శివుడు. ఆయన కూడా స్వయంభువే అని చెబుతారు. ఒక కథనం ప్రకారం మధుర అనే ఒక స్త్రీ ఆ శివలింగాన్ని కనుగొంది. దాని చుట్టూ ఆలయాన్ని నిర్మించింది. అందుకే ఆ దేవాలయానికి మధుర్ మహాగణపతి అనే పేరు వచ్చింది. ఆలయంలో ఒక విశేషం మరింతగా భక్తులను ఆకర్షిస్తుంది. ఒకసారి ఆలయ పూజారి కుమారుడు గర్భగుడిలో ఆడుకుంటూ గోడ మీద గణపయ్య బొమ్మని సరదాగా చెక్కాడు. కానీ అదే బొమ్మ క్రమంగా మహాగణపతిగా ఆవిర్భవించటం మొదలైంది. అప్పటి నుంచి ఆయన రూపం రోజు రోజుకి పెరుగుతూనే ఉందని చెబుతారు. అందుకే ఆ వినాయకుణ్ణి బొడ్డ గణపతి లేదా బొజ్జ గణపయ్య అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్రలో టిప్పు సుల్తాన్ దాడి కూడా ఒక ప్రత్యేక ఘట్టం. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో టిప్పు సైన్యం ఈ ప్రాంతానికి చేరుకుంది. టిప్పు సైన్యం ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆలయంలోని పవిత్రమైన నీటిని తాగిన వెంటనే టిప్పు సుల్తాన్ మనసు మారిపోయిందని స్థానికుల గాథ. అయితే తన సైనికులకు నచ్చేలా కేవలం నామకార్థం కోసమే ఆలయ గోడ మీద తన ఖడ్గంతో ఒక వేటు వేసి వెళ్లిపోయాడట. ఆ గుర్తు ఇప్పటికీ ఆ ఆలయ గోడల మీద కనిపిస్తుంది. మధుర్ మహాగణపతి ఆలయం నిర్మాణ శైలి కూడా విశేషమే. ఇది 3 చుట్టల ప్రాకారంతో ఉంటుంది. ఏనుగు వెనుక భాగంలా కనిపించే ఈ శైలిని గజప్రిస్థ గోపురం అని పిలుస్తారు. రామాయణం, మహాభారత ఘట్టాలను ప్రతిబింబించే అద్భుతమైన చెక్క శిల్పాలు ఆలయంలో కనిపిస్తాయి. భక్తులు చెబుతున్న విశ్వాసం ప్రకారం కొత్త పనిని ఆరంభించే ముందు లేదా పనిలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఇక్కడి మహాగణపతిని దర్శించుకుంటే తప్పక ఫలితం వస్తుందట. ఇక్కడి స్వామికి అప్పాలంటే చాలా ఇష్టమని చెబుతారు. అందుకే అప్పాలను ప్రసాదంగా సమర్పించటం ఒక ఆచారం. సహస్రప్పం పేరుతో అంటే 1000 అప్పాలను నివేదించే ప్రత్యేక పూజ కూడా ఇక్కడ జరుగుతుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీన్ని నిర్వహిస్తారు. కేరళలో ఉన్న ఈ ఆలయం కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. మంగళూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కన్నడిగులు కూడా వేలాదిగా ఈ ఆలయానికి వస్తారు. గోకర్ణం దగ్గర జరిగే 6 వినాయక క్షేత్ర దర్శనాల్లో మధుర్ మహాగణపతి ఆలయం కూడా ఒక ప్రధాన భాగమే. ఇంతటి చరిత్ర, గాథలు, విశేషాలతో ఉన్న ఈ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకుంటూ తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తుంటారు. కాణిపాక వినాయకుడిలాగే మధుర్ మహాగణపతి కూడా కాలక్రమంలో భక్తుల మనస్సుల్లో అచంచలమైన స్థానం సంపాదించుకున్నాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.